సమ్మర్ రాగానే చాలా ఎక్కువగా మనము కన్జ్యూమ్ చేసేది షుగర్ కేన్ జ్యూస్, గన్నా జ్యూస్ అని కూడా అంటా ఉంటాము రెగ్యులర్‌గా. సో, షుగర్ కేన్‌లో ఏంటి మనకి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అది హెల్త్‌కి మంచిదా లేదో తెలుసుకుందాం. సో, షుగర్ కేన్ అనగానే అందరికీ థర్స్టీగా ఫీల్ అయినప్పుడు, ఎక్కువగా దాహం వేసినప్పుడు, లేదంటే ఎక్కువగా డీహైడ్రేట్ ఫీల్ అయినప్పుడు షుగర్ కేన్ తీసుకుంటూ ఉంటారు. అండ్ స్వీట్‌నెస్‌కి కూడా చాలా రిప్రజెంటేటివ్‌గా ఉంటుంది. కానీ షుగర్ కేన్‌లో కూడా న్యూట్రియం వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. మనం షుగర్ కేన్ జ్యూస్ కాకుండా హోల్‌గా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఆర్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ షుగర్ కేన్‌లో న్యూట్రియంట్స్ అని మాట్లాడుకున్నట్టయితే మనం షుగర్ కేన్‌లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. సో, షుగర్ కేన్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఈ న్యూట్రియంట్ డెన్స్ అనేది కూడా మనకి బాడీకి అబ్జార్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, షుగర్ కేన్ మనము కన్జ్యూమ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేంటంటే, కంటామినేషన్ ఫ్రీగా ఉండాలి. సో, షుగర్ కేన్ చాలా ఎక్కువగా మనము జ్యూసెస్ అలాంటివి చూస్తూ ఉంటాం కదా! సో, ప్రాపర్ హైజీనిక్ ప్లేస్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే కంటామినేషన్ అండ్ ఫుడ్ పాయిజనింగ్‌కి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, షుగర్ కేన్ మనం తీసుకున్నప్పుడు, లేదంటే బయట మీరు జ్యూస్ ప్రిఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్ట్రిక్ట్‌గా నో యాడెడ్ షుగర్స్ అని చెప్పాలి. మనకు తెలియకుండానే మనం జ్యూస్‌లో షుగర్స్ యాడ్ చేసుకున్నట్టయితే, మనం ఇంకా బాడీకి డిట్రేట్ చేస్తున్నట్టు ఉంటుందండి. ఎక్కువ షుగర్ తీసుకున్నప్పుడు బాడీకి చాలా మంచిది కాదు. సో, అన్‌వాంటెడ్ క్యాలరీస్ ఏంటంటే, మనకి ఒబేసిటీకి ఎక్కువగా దారితీస్తుంది. వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అయిపోతూ ఉంటాము. అండ్ ఒక పర్సన్ ఒకవేళ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్ ఉంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా స్పైక్ అవుతూ ఉంటాయి. సో, డయాబెటిక్ అండ్ ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు జ్యూసెస్ కాకుండా హోల్ ఫ్రూట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో, షుగర్ కేన్ మనము కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ షుగర్ కేన్ జ్యూస్ చాలా రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు నో యాడెడ్ షుగర్స్ మీరు కంపల్సరీగా చెప్పేసి ప్లెయిన్ షుగర్ కేన్ జ్యూస్ మాత్రం తీసుకోవచ్చు. అండ్ దాంట్లో ఐస్ కూడా యాడ్ చేపించుకోవద్దండి. ఎందుకంటే ఐస్ కూడా అన్‌హైజీనిక్ అండ్ కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా షుగర్ కేన్ న్యూట్రియం డెన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి చాలా స్వీట్‌నెస్ కూడా ఇస్తుంది కాబట్టి అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. షుగర్ కేన్ ఏంటంటే మనకి ఇన్‌ఫ్లమేషన్, వాపులు ఏవైతే ఇంటర్నల్‌గా కూడా వస్తాయో దాన్ని తగ్గియడానికి చాలా హెల్ప్ అవుతుందండి. దీంట్లో పాలిఫినాల్ అన్న న్యూట్రియంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. విచ్ యాక్ట్స్ యాస్ ఎ యాంటీ ఆక్సిడెంట్. సో, ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం కారణం వల్ల ఇది బాగా ఎక్కువగా హెల్ప్ చేసి మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా మనకి షుగర్ కేన్‌లో యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ షుగర్ కేన్ డైజెస్టివ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ కేన్ తీసుకున్నప్పుడు డైజెషన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాసెస్‌ని ఈజ్ చేస్తుంది. అండ్ కాన్‌స్టిపేషన్ మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో ఈ సాల్యుబుల్ ఫైబర్ తీసుకున్నప్పుడు సో, అలాంటి ప్రాబ్లమ్ నుంచి ఈజ్ చేయడానికి అండ్ స్టూల్స్ ఈజీ పాసెస్‌కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, షుగర్ కేన్ మనము కన్జ్యూమ్ చేసినప్పుడు చిన్న జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందేంటంటే, కంటామినేషన్ లేకుండా ప్యూర్ షుగర్ కేన్ హోల్‌గా తీసుకోవడం చాలా సజెస్టబుల్. ఒకవేళ జ్యూసెస్ ఫార్మ్‌లో తీసుకున్నట్టయితే నో యాడెడ్ షుగర్స్ అండ్ నో యాడెడ్ సాల్ట్ ఆర్ ఎనీ అడిటివ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో యాడెడ్ లేకుండా ప్యూర్ షుగర్ కేన్ జ్యూస్ అయితే కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే జ్యూసెస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే జ్యూసెస్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో, 1 ఫ్రూట్ ఎ డే అనేది ఆప్ట్ చేసుకోవాలి. హోల్ ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, షుగర్ కేన్‌లో ఇవే కాకుండా దాంట్లో ఇంకా చాలా ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయండి. అకార్డింగ్ టు ఆయుర్వేద మనం చూసుకున్నట్టయితే జాండీస్ వచ్చినప్పుడు షుగర్ కేన్ అనేది ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే లివర్ ప్యూరిఫికేషన్ అండ్ లివర్ డిటాక్సిఫికేషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో, జాండీస్ ఉన్న వాళ్ళకి లేదంటే లివర్ డిటాక్సిఫికేషన్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి షుగర్ కేన్ అనేది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా జనరల్‌గా మనకి వుమెన్స్‌లో చూస్తూ ఉంటాము. పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు లేదంటే ఫంక్షన్స్‌కి బయట వెళ్ళినప్పుడు ఈ యూటీఐ అనేది చాలా ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాము. సో, వాళ్ళు కూడా ఈ షుగర్ కేన్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉన్న పాలిఫినాలిక్ యాసిడ్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ ఏవైతే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో ఇవి మనకి ఈ యూటీఐ ఫైట్ చేయడానికి అండ్ దాని నుంచి ఈజ్ అనేది ఎక్కువగా తొందరగా ఎక్కువగా ఉంటుందన్నమాట.
సో, షుగర్ కేన్ అనేది మనం ఇంకార్పొరేట్ చేసుకున్నప్పుడు అదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండడం కారణం వల్ల మన స్కిన్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, దీంట్లో కాల్షియం ఉండడం వల్ల మనకి టీత్ హెల్త్‌కి అండ్ బోన్ హెల్త్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. దీంట్లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అండ్ సమ్మర్స్‌లో మనం చూసుకున్నట్టయితే స్వెట్ రిలీజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అవుతుంది కాబట్టి ఈ పొటాషియం, మెగ్నీషియం కూడా ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, అదే కాకుండా దీంట్లో ఉన్న ఫైబర్ మనకి డైజెషన్‌కి అండ్ ఎట్ ద సేమ్ కాన్‌స్టిపేషన్‌కి అండ్ ఒకవేళ ప్రీ డయాబెటిక్ ఉంటే ఒకవేళ హోల్ ఫ్రూట్ ఏదైతే మనము ఇంకార్పొరేట్ చేసినట్టయితే అంటే షుగర్ కేన్ జ్యూస్ కాకుండా షుగర్ కేన్ బైట్స్ లాగా మనం ఇంకార్పొరేట్ చేసుకున్నట్టయితే ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ రిడక్షన్‌కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ప్రీ డయాబెటిక్ పర్సన్స్ తీసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, దీన్ని ఎంప్టీ స్టమక్ మీద ఎప్పుడు కన్జ్యూమ్ చేయొద్దండి. ఎందుకంటే సమ్‌టైమ్స్ ఇది షుగర్ కేన్ అనేది కొంచెం యాసిడిక్ ఫార్మాట్‌లో తీసుకుంటూ ఉంటారు. సో, అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో, యాసిడ్ మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి డైజెషన్ ప్రాసెస్‌కి దాంతో ఇంటరాక్ట్ అయ్యి అన్‌ఈజీగా లేదంటే వామిటింగ్, డయేరియా కండిషన్స్ చాలా ఎక్కువగా కామన్‌గా చూస్తూ ఉంటాము. సో, కరెక్ట్ టైం మనకు షుగర్ కేన్ తీసుకోవాల్సింది ఎప్పుడు అనంటే మిడ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు. సో, ఈ టైంలో మనం ఎక్కువగా ఎంప్టీ ఆర్ అన్‌హెల్తీ స్నాక్స్‌కి ఆప్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, అలాంటి టైంలో మనం ఇలాంటి హెల్తీ ఆప్షన్స్‌ని ఇంకార్పొరేట్ చేసుకున్నప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైమ్ మనము హెల్తీ స్నాకింగ్ అనేది అలవాటవుతుంది. సో, షుగర్ కేన్ ఓవరాల్‌గా మనం తీసుకున్నట్టయితే మనకి ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ మనకి ఫైబర్ ఏంటంటే డైజెషన్ హెల్త్‌కి అండ్ కాన్‌స్టిపేషన్‌కి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాట్ రిడక్షన్‌కి హెల్ప్ అవుతుంది. హోల్‌గా తీసుకున్నప్పుడు నాట్ జ్యూసెస్. సో, ఎట్ ద సేమ్ టైమ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీగా కూడా పనిచేస్తుంది. అండ్ లివర్ ప్యూరిఫికేషన్, జాండీస్ వచ్చినప్పుడు ఎక్కువగా జాండీస్‌ని లివర్ ప్యూరిఫికేషన్ అండ్ డీటాక్సిఫికేషన్‌కి హెల్ప్ చేస్తుంది కాబట్టి, జాండీస్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు ఆయుర్వేద మనము షుగర్ కేన్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంకోటి దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పాలిఫినోలిక్ యాసిడ్స్ వల్ల మన స్కిన్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ హెల్త్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, కరెక్ట్ టైం మనం ఇది కన్జ్యూమ్ చేయాల్సింది మిడ్ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ స్నాక్ అప్పుడు ఇది కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది.